రిక్షా ఎక్కేసిన మళ్ళీ నేను కదా. సో మళ్ళీ రిక్షా ఎక్కేసిన నేను టెంపుల్ దగ్గర నుంచి హాస్టల్కి. అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. 40 అడిగిండు, నేను 30 అన్నా. రిక్షాలో పోతుంటే ఆ మజానే వేరు అసలు. మొత్తం ఆటోలు, బస్సులు మొత్తం ప్యాక్ ఉంటుంది కదా, మొత్తం ఓపెన్ ఉంది కదా, మస్తు అనిపిస్తుంది. సో నా గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ వారణాసి. సో నెక్స్ట్ స్టేషన్ మనకు వచ్చేసి దీన్ దయాల్ జంక్షన్. అక్కడ నుంచి మన ట్రైన్ స్టార్ట్ కాబోతుంది హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ జంక్షన్. అయితే చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా నేను 3 days బుక్ చేసుకున్నా. కాశీ స్టేషన్ నుంచి దీన్ దయాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. వాళ్ళు 40 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు. ఇదంతా కూడా స్ట్రీట్స్, వారణాసి స్ట్రీట్స్ అనమాట కాశీలో. అదేదో మార్కెట్ అవుతుంది ఆ రోజు అయితే. సో నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes పట్టింది రీచ్ అవ్వడానికి. సో మనం పోవాల్సిన స్టేషన్ ఇదే ఇప్పుడు. పిటి దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్. ఇక్కడ మన ట్రైన్ ఉంది ఇప్పుడు. ఈ స్టేషన్ పేరు ముందు మొఘల్ సారాయ్ అని ఉండే పేరు, దాని తర్వాత మార్చేసారు అనమాట 10 years బ్యాక్. స్టేషన్ చాలా పెద్దగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అంట మనది. చూద్దాం. స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చూస్తారు కదా. ఫ్రంట్ ఇట్లా ఉంటుంది అనమాట స్టేషన్ది. చూసుకుంటే లాకర్ రూమ్స్, మీకు వెయిటింగ్ హాల్ లాకర్ రూమ్స్ ఉన్నాయి. సో ఆపోజిట్లో చూసుకుంటే మీకు స్టేషన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఘోరంగా ఉన్నారు ఈ స్టేషన్లో, దీన్ దయాల్ జంక్షన్లో. పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు ఈ స్టేషన్లో అయితే. ఎందుకంటే ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ కాబట్టి ఉత్తరప్రదేశ్ వారణాసిలో. అరే బాయ్, ట్రైన్ వచ్చేసింది ఫైనల్గా. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. 40 minutes లేట్ ఉంది మన ట్రైన్. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. ఇక్కడ చూడండి కొత్త ట్రైన్. అసలు ఇంకా దానిపైన నేమ్ కూడా లేదు. ఇలాంటి చాలా ట్రైన్స్ కొత్తగా లాంచ్ కాబోతున్నాయేమో మేబీ. నేను చాలా చూసి ఇలాంటి డిఫరెంట్ ఉంది. మొత్తం బ్లూ కలర్ ఉందన్నమాట ఫ్రంట్లో. సో ట్రైన్ జర్నీలో చేసేది ఏముంటుందో తెలుసుగా మీకు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవడము, తినడం, ఇదే పని. తినడం, పడుకోవడము. బెడ్ మీద ఆర్డర్ ఇచ్చుకున్నా, అది బాగానే ఉంది హాట్గా. నేనైతే ఐఆర్సిటీసీ నుంచి బుక్ చేసుకున్నాను అనమాట. ఆ స్టేషన్లో ఉండే రెస్టారెంట్స్ అక్కడ నుంచి. సో న్యూ ట్రైన్ అనమాట ఇది కూడా. మొత్తం బ్లూ కలర్ ఉంది ఫ్రంట్ అయితే. స్టేషన్లో ఫుడ్ అంతా హైజీనిక్ ఉండదని చెప్పేసి నేను బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నా. పోహా ఆర్డర్ పెట్టుకున్నా. ఇదైతే ఇంతకుముందు రెడ్ ఆమ్లెట్ చూస్తారు కదా. ఇంకో కొత్త ట్రైన్ అనమాట, దానిపై నేమ్ కూడా లేదు. సో ఇలాంటి ట్రైన్స్ నాకు చాలా కనిపించినాయి వచ్చే దారిలో అయితే. చూస్తారు కదా కొత్త ట్రైన్. సో లాంచ్ అయిన 1 day మొత్తం ఖరాబ్ చేసి పడేస్తారు. తెలుసుగా మీకు ఎట్లుండే ట్రైన్స్ అన్నీ కూడా. సో ట్రైన్ అయితే ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా ఉంది, కొంచెం నార్మల్గా ఉంది. సో మళ్ళీ అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్న లంచ్కి నేను. సో శానిటైజర్ ఇచ్చిండు. సో చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ బాగానే ఉండే టేస్ట్ అయితే. ఈ స్టేషన్లో అయితే మొత్తం గమ్మత్తు బాగుంటాయి బొమ్మలు అయితే. సో అక్కడక్కడ వేరే కూడా ఉన్నాయి అన్నమాట బొమ్మలు. ప్రస్తుతం మనము బలహర్ష స్టేషన్లో ఉన్నాము. టైం వచ్చేసి అరౌండ్ 9:30 అవుతుంది. సో ట్రైన్ జర్నీ బోర్ ఉంటుందని చెప్పేసి నేనైతే పెద్ద రికార్డ్ చేయలేదు. సో మొత్తానికి అయితే మనము సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసినాము. చూస్తారు కదా అక్కడ ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రెడీ ఉంది. మేబీ తిరుపతికి పోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. కన్ఫామ్గా తిరుపతికి పోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. మొత్తానికి అయితే మనం హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. ట్రిప్ మాత్రం చాలా సూపర్ జరిగింది.